వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గేమ్ చూశారు కదా, గుడ్లు టాస్క్లో కాంతార అండ్ శక్తి, ఈ రెండిట్లో శక్తి విన్ అనమాట. ఫస్ట్ వన్లో ఆ టాస్క్లో చూసారా, నిఖిల్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో. పాపం మణికంఠ నిఖిల్తో తీస్తే లాగితే పక్కకి పడుతున్నాడు. యశ్విని కూడా బాగా టాస్క్ బాగా ఆడింది, బాగా గుడ్లన్నీ బాగా తీసుకొచ్చింది. ఎంత తీసుకొచ్చినా నిఖిల్ అందరిని తోసేసి గుడ్లు లాగేస్తే బాగా సూపర్గా ఆడుతున్నాడు కానీ పృథ్వీకి మాత్రము మాట్లాడే విధానము బాగలేదు. కొంచెం మనకు మాటలు కట్ చేస్తున్నాడు. యశ్విని కాడ కొన్ని బూతులు మణికంఠ ఏదో కొంచెం వరస్ట్గానే మాట్లాడింది బూతులు, ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాడు బిగ్ బాస్, మనకు చూపించడం లేదు. గేమ్ పరంగా వస్తే యశ్విని బాగా ఆడుతుంది, కానీ టాకింగ్ మాటలు కొంచెం బాగలేవు. పృథ్వీ కూడా బాగలేవు. నిఖిల్ స్ట్రాంగ్ బాగా ఆడుతున్నాడు ఈ గేమ్లో అందరికంటే. విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది. నబిల్ కూడా బాగా ఆడుతున్నాడు. కాకపోతే సెకండ్ గేమ్లో నబిల్ని తీసేస్తున్నారు, ఎందుకంటే ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నబిల్ని సెకండ్ గేమ్లో తీసేస్తున్నారు. తీసేస్తున్నారంటే వీళ్ళ దగ్గర శక్తి టీం దగ్గర 66 గుడ్లు ఉన్నాయి, కాంతారా టీం దగ్గర 30 గుడ్లు ఉన్నాయి కాబట్టి తక్కువ, కాబట్టి వాళ్ళకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు తీసేదానికి, అందుకు వాళ్ళకు తీసేస్తున్నాడు బిగ్ బాస్. పాపం మణికంఠ వీక్, అంటే కొంచెం తట్టుకోలేకున్నాడు. గట్టిగా లాగితే కింద పడితే తలకాయ కొంచెం నొప్పి వస్తుంది కాబట్టి అతను తీసేసింటే బాగుండు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు కాబట్టి అతను తీయకుండా నబిల్ తీశారు. పాపం అభయ్ నిఖిల్కి సైక్ చేస్తాడు, ఎవరిని తీయమని, మణికంఠని తీయమని. అతను గేమ్ ఆడలేడు కాబట్టి కింద పడితే ఉన్నావా లేవా అని తెలియటం లేదంట, అందుకు చెప్తాడు. కానీ వాళ్ళు ఎవరు స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు తీస్తారు, అబ్బాయి స్ట్రాంగ్ కాబట్టి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయమని చెప్పడం లేదు, కామెంట్